for His goodness, praise Him for His greatness, and worship Him for His holiness. Say it again. I thank Him for His goodness. I praise Him for His greatness. And I worship Him for His holiness. The Bible is very clear. It is a process. You cannot jump from here to there. బైబిల్ చాలా స్పష్టంగా మొదటి నుంచి మన చివరికి మనం దుంకి వెళ్ళలేము అక్కడికి. Turn to your neighbor and tell them. మరి నీ పక్కన వారికి తిరిగి చెప్పండి. The Bible is clear truth. మరి బైబిల్ చక్కగా స్పష్టంగా సత్యమని చెప్పండి. I cannot change it. దానిని మార్చలేను. I cannot rewrite దాన్ని it. తిరిగి రాయలేను నేను. The Bible is the living word of God. బైబిల్ గ్రంథము దేవుని జీవిస్తున్నటువంటి వాక్కు ఉంది. Okay, now see what happens when we enter to worship the Lord. మరి ప్రభు సన్నిధిలోకి మనం ప్రవేశించి తన ఆరాధించినప్పుడు ఏమి జరుగుతుందో మనం గమనిస్తాము. Something very, very, very important happens. ఏదో ఒకటి గొప్ప విషయం జరుగుతుందండి. Who shows up? అది ఎవరు అక్కడ అగుపడతారు మనకి? Can one of you tell me? 1 year we have been teaching this. ఒక్క సంవత్సరం Who shows up? మనం ఒక్క సంవత్సరం పరిచయం ఎవరు కనుగొంటారు అక్కడ మిమ్మల్ని? I want to hear it. Correct. పరిశుద్ధాత్ముడు. అవునండి. When we enter to the presence of the Holy of Holies, one at a time, the Holy Spirit shows up. మరి మనం అతి పరిశుద్ధ స్థలంకి ప్రవేశించినప్పుడు మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు మన యొద్దకు వస్తాడు. He does not come to tell you, hi, I am also here. No. నీకు హాయ్ చెప్పి నేను కూడా మీకు తోడని చెప్పడానికి మాత్రం రాడు. కానీ He has a purpose for being there. అక్కడ ఉండడానికి ఒక ప్రణాళిక ఉద్దేశం ఉంది తనకు. His purpose is revelation. అతని యొక్క ప్రణాళికను నీ జీవితంలో ప్రత్యక్షతను దయచేయడానికి. Now we realize the Father, the Son and the Holy Spirit never operate alone. మరి మీరు గమనించిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు వారు వ్యక్తిగతంగా ఎప్పుడు ఒంటరిగా ఉండేవారు, పనిచేయరు. They are the triune Godhead. వారు త్రియేక దేవుళ్ళండి. వారు ఒక అధికారం ఉన్నటువంటి వాళ్ళు. Only when the Holy Spirit comes, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మాత్రమే He gives you that revelation of who this God is. ఈ దేవుడు ఎవరైనా గొప్ప ప్రత్యక్షతను మీకు అనుగ్రహిస్తాడు. You can worship Him నీవు తను ఆరాధించగలవు completely with your heart. నీ హృదయపూర్వకంగా తను ఆరాధించగలవు నీవు. When you know who He is. తను ఎవరో నువ్వు తెలుసుకున్నప్పుడు మాత్రమే. Worship is not a decision of yours. మరి ఆరాధన అంటే నువ్వు తీసుకునేటువంటి తీర్మానం కాదది. Worship is not a decision. అది ఒక తీర్మానం కాదండి ఆరాధన. Worship is a revelation. మరి ఆరాధన అంటే నీ లోపల ఒక ప్రత్యక్షతతో చేసినటువంటిది. Thanksgiving and praise can be your decision. మరి కృతజ్ఞత అర్పణలు, స్తుతి యాగము కూడా. But worship కానీ ఆరాధన మాత్రము is the result of revelation. ఆ యొక్క ప్రత్యక్షతతో వచ్చినటువంటి దాని యొక్క జవాబు ఉంటుంది. Did you hear that? అది మీకు అర్థమైందండి? Can you remember it? నాతో మీకు జ్ఞాపకం ఉందా? నాతో Now say it to somebody at the side of you. మీ పక్కన వారికి చెప్పండి. Thanksgiving, కృతజ్ఞతార్పణలు is my decision. నా యొక్క తీర్మానము. Praise is my decision. But worship is only revelation. Say it again. Worship is only revelation. Because He gives you the revelation, and only by that revelation, and only by that your heart erupts to worship the Lord. నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రత్యక్షత బట్టి మాత్రమే, కేవలం దాన్ని బట్టి నీ ఆత్మలో ఉత్తేజపరచబడి ఆరాధిస్తావు దేవుడిని. Without that revelation, you cannot worship ఆ the Lord. యొక్క ప్రత్యక్షత లేకుండా దేవుని ఆరాధించలేవు నీవు. You cannot worship the నువ్వు Lord. దేవుని ఆరాధించలేవండి. Holiness is the attributes of all that God is. మరి పరిశుద్ధత అంటే దేవుని యొక్క వైఖరి మొత్తమై ఉంటుంది. That's what the Holy Spirit is revealing to you. అదేనండి పరిశుద్ధాత్ముడు తన కొరకు నీకు బయలుపరుస్తాడు. I will quote it from the Bible. నేను బైబిల్ నుంచి మీకు కోట్ చేసి చూపిస్తాను.
only when the Holy Spirit reveals it పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరిచినప్పుడు మాత్రమే will worship happen. ఆరాధన జరుగుతుంది. And you will worship that God. ఆ యొక్క దేవుని అప్పుడు ఆరాధిస్తావు. See what it says in 1 John మొదటి యోహాను గ్రంథము పత్రిక chapter 1 verse 5. మొదటి యోహాను మొదటి అధ్యాయము 5వ వచనము. God is light. దేవుడు వెలుగై ఉన్నాడు. There is no darkness. అతను ఎటువంటి చీకటి లేదు. When there is light, మరి వెలుగు ఉన్నప్పుడు darkness has to vanish. అక్కడి నుంచి ఆ చీకటి వెళ్ళిపోవలసి ఉంటుంది. Darkness cannot stand in the presence of God. ఆ యొక్క దేవుని సన్నిధిలో చీకటి నిలవజాలదండి. See what the Holy Spirit is revealing to you. చూడండి, మీకు పరిశుద్ధాత్ముడు మీకు ఏమి బయలుపరుస్తున్నాడు. On a one-to-one basis. ఒకనొక ఆధారం చేసుకొని in the Holy of Holies. ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో బట్టి. See 1 John 4:8. మొదటి యోహాను 4:8 చదివిస్తుంది. The Holy Spirit is saying, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడండి, God is love. దేవుడు ప్రేమ స్వరూపి. In Deuteronomy 32:34, మరి ద్వితీయోపదేశకాండం 32:34 సెలవిస్తుంది. he's saying God is just. దేవుడు నీతిమంతుడు అని చెప్పబడి ఉంది. In Psalms 51:1, మరి కీర్తనలు 51:1 సెలవిస్తుంది. God is mercy. దేవుడు కనికరము చూపువాడు. In Hebrews 4:16, పత్రిక 4:16 సెలవిస్తుంది. God is grace. దేవుడు కృపామయుడని. In Psalms 93:1-4, మరి కీర్తనలు 93:1-2 సెలవిస్తుంది. he is power. అతను శక్తివంతుడు. So when I am saying God is holy, దేవుడు పరిశుద్ధుడని చెప్పినప్పుడు I am literally speaking of his attributes. తన యొక్క కేవలం తన వైఖరిని మాట్లాడుతున్నానండి. Love, తన ప్రేమ, grace, కృప, peace, సమాధానము, justice, న్యాయము, joy, సంతోషము, mercy. కనికరము. All this is, the whole thing is in this God. ఇవన్నీ సమకూడి దేవుల్లో ఉన్నాయండి. ఇవన్నీ That is the revelation that God is giving to you. అదేనండి ప్రత్యక్షత దేవుడు మనకు ఇస్తాడు పరిశుద్ధాత్ముడి ద్వారా. Now when we have this revelation of who this God is, ఈ దేవుడు ఎవరైనటువంటి ఈ ప్రత్యక్షతను మనం కలిగి ఉన్నప్పుడు what does our heart do? అప్పుడు మన హృదయం ఏం చేస్తుంది? Our heart cries out. అప్పుడు మన హృదయం లోపల నుంచి మొరపెడుతూ కన్నీళ్లు కారుస్తుంది. Our heart cries out. మన లోపల నుంచి మన ఆత్మ మొరపెడుతుందండి. We lift our hands and say, మన ఆ చేతులు లేవనెత్తుతాం మనము. Hallelujah, Lord. ప్రభానికి హల్లెలూయా చెప్తాం మనం దేవుడికి. Hallelujah, Lord. హల్లెలూయా ప్రభానికి చెప్తాం మనము. Let us stand to our feet. మనం అందరం నిల్చున్నాం కొద్ది సమయం పాటు. Cry to the Lord and say, Hallelujah, మనం Lord. అందరం హృదయ లోపలికి వెళ్ళి దేవునికి మొరపెడుతూ హల్లెలూయా చెప్తాం. అందరం నిల్చున్నామండి. We want to hear your voice. ప్రభాని స్వరం వినాలని మేము ఆశపడుతున్నాము. Shout to the Lord and say, Hallelujah, Lord. ఇక్కడ దేవునికి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. Take a moment of silence and say, Lord, I want to hear your voice. ఒక్క నిమిషం అందరం మౌనంగా ఉండి మన హృదయంలో దేవుని చెప్తాం. ప్రభువా నీ స్వరం నేను వినకోరుచున్నాను చెప్తాం. అందరం కళ్ళు మూసుకుంటున్నారా? ఒక్క నిమిషం మౌనంగా ఉండి. Lord, I thank you this day. ప్రభువా ఈ రోజుని బట్టి నీకు I want to hear your voice, Lord. నీ స్వరమును వినాలని కోరుతున్నాను. Lord, I have been coming here, ప్రభు నేను ఇక్కడికి వస్తూ ఉన్నాను, but I have never heard your voice. కానీ ఎప్పుడు నీ స్వరము వినలేదు. Today, Lord, ఈ రోజు ప్రభువా as we worship you together, కలిసి మేమందరం ఆరాధిస్తుండగా, Father in heaven, తన పరలోకపు తండ్రి, precious Jesus, పరిశుద్ధమైన నీ స్వరమును మేము వినకోరుచున్నాము. I want to feel your touch. నీ యొక్క తాకిడి, నీ స్పర్శను అనుభవించాలనుకుంటున్నాము. Jesus, యేసు pass by me. మీ నుంచి వెళ్తున్నటువంటి యేసు నీకు వందనాలు. Pour out your grace upon me, నీ Lord. కృప నా పైన కుమ్మరించు ప్రభువా. I am a sinner, నేను ఒక పాపిని, but Lord, your word says, కానీ నీ మాట సెలవిస్తుంది ప్రభువా, because you loved me, you came for me. ప్రేమించినావు కనుక, Because you loved me, you came for me. నాకు నువ్వు ప్రేమించినావు కనుక నా కొరకు ఈ లోకంలోకి వచ్చి ఉన్నావు. Lord, ప్రభువా ultimate salvation, ఆ యొక్క పరిపూర్ణ రక్షణ is my Jesus in action. కేవలం నా యేసుక్రీస్తు ప్రభువే. Ultimate salvation పరిపూర్ణ రక్షణ is my Jesus in action. యేసుక్రీస్తు ప్రభువారు క్రియ రూపంలోనే. So Lord, now that we know
that we had entered the Holy of Holies. ప్రభా మేము నమ్ముచున్నాము అతి పరిశుద్ధ స్థలంలో మేము ప్రవేశించినామని. Our hearts are going to cry out to you. మా యొక్క హృదయంలో లేవనెత్తి నీకు మొర పెడతాయి తండ్రి. ఇప్పుడు I don't care who's here. ప్రభా నేను పట్టించుకుని నా ప్రక్కన ఎవరున్నారో, I am the only one నేను కేవలం ఒక్కడిని మాత్రమే coming into your presence, నీ యొక్క సన్నిధిలోకి వస్తున్నాను దేవా. coming into your holiness, నీ యొక్క పరిశుద్ధ స్థలంకి వస్తున్నాను. coming into those walls of salvation. ఆ యొక్క రక్షణ ప్రాకారం లోపలికి వస్తున్నాను దేవా. Speak to me, Lord. నాతో మాట్లాడుతుంది. I want to hear your voice. నీ యొక్క స్వరము వినగోరుచున్నాను. Speak to me, Lord. నాతో మాట్లాడు ప్రభువా. I want to hear your voice. నీ స్వరమును వినగోరుచున్నాను. Jesus, యేసు, this is my day. ఇది నా రోజు. Touch me, Lord. నన్ను తాకండి. I know, Lord, నాకు తెలుసును ప్రభువా, as we worship you, నేను మిమ్మల్ని ఆరాధిస్తుంటుండగా the Father, the Son, and the Holy Spirit is here. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మా మధ్య మేము ఎరుగుదుము దేవా. While we stand in your presence, ప్రభా నీ సన్నిధిలో మేము ఉంటుండగా we are standing on holy ground. ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంపై మేము నిలిచి ఉన్నాము. Lord, the ground shook when Moses stood. ప్రభా మోషే ప్రార్థించినప్పుడు నేల కంపించినట్లు లేఖనము సెలవిస్తుంది. You are the God who is the same yesterday, today, and forever. ప్రభా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవుడవై ఉన్నావు. Holy Spirit, పరిశుద్ధాత్ముడా, touch us, Lord. నన్ను తాకండి. Hear the cry of our heart నా హృదయపు మరణం మీద as ఆలకించి we stand and raise our hands ప్రభా నిన్ను నిల్చొని హస్తం లేవనెత్తుతుంటుండగా to praise and worship నేను you. స్తుతిస్తూ ఆరాధిస్తూ కొరకు ఉంటుండగా ప్రభా Don't look at who's looking at you. నిన్ను ఎవరు చూస్తారో చూడకండి. Don't care whether they laugh at you.